స్కూల్లో పద్యాల రూపంలో చెప్పడం కానీ నాకు చాలా బాగా ఉపయోగపడింది ఆయన విమర్శ. అంతే మనల్ని మనం ఎప్పుడైతే సంపూర్తిగా ఇష్టపడతామో, సంపూర్తిగా మనల్ని మనం అవగాహన చేసుకుంటామో, అప్పుడు మనం చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అవగాహన చేసుకోవడం బిగిన్ చేస్తాం. మనం లోపల అలజడిగా ఉన్నాం అనుకోండి, మనకి ఎవరు చెప్పినా వినడానికి కూడా ఇష్టపడం. ముందు పైపెచ్చు ఫస్ట్ వాదన మనమే వేస్తాం. ఏమైంది, నేను కరెక్టే ఉన్నా కదా, నువ్వు ఎందుకు తప్పులు వెతుకుతున్నావు, నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి, ఇవన్నీ అంటాం. అలాగే ఏమంటాం మళ్ళీ, ఇంకా మీరు సరిగ్గా ఉంటే ఏదైనా మంచిగా ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా డిస్కరేజ్ చేయకూడదు అన్నాం. అవన్నీ ఓకే, కానీ మనల్ని ఒక్క క్షణం మనం ఆలోచించుకుంటే, మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అద్భుతంగా మనల్ని మనం మార్చుకోవడానికి చాలా చాలా ఉపయోగపడతాయి ఈ విమర్శ అనేది. సెల్ఫ్ లవ్ కానీ, మనల్ని మనం అర్థం చేసుకోవడం కానీ, పొగిడే వాళ్ళని ఒక వంతు మనం అబ్జర్వ్ చేస్తే మిగిలిన 99% విమర్శించే వాళ్ళ నుంచి కూడా ఆ విమర్శ రాకుండా మనల్ని మనం ఎట్లా ఇబ్బంది పెట్టుకోకుండా మనం ఎంత చక్కగా మనం చెప్పగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం అనేది చాలా అద్భుతంగా నేర్చుకోవచ్చు. మాస్టర్స్, మరి ఎంత టైం అనేది నాకు తెలీదు, ఎంత టైం ఉంది అనేది. 4:30 అండి. ఓకే, 5 వరకు. ఓకే అండి. మరి భగవద్గీతలోది మీ అందరూ చక్కగా వింటూ ఉంటారు, గుళ్ళో అందరూ వింటూ ఉంటారు. మరి మనందరికీ కూడా అందరిలో కూడా 3 గుణాలు ఉంటాయి. తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం, తర్వాతది నిర్గుణం. మరి తమో గుణం మనలో ఉండాలా, అవసరం లేదా? ఎంతమందికి తమో గుణంలో మనందరం ఉన్నాం? మనం రియల్గా చేతులు ఎత్తుతాం. నాకు ఇప్పుడు డెంగ్యూ జ్వరం వచ్చాక బాగా తమో గుణం ఎక్కువైంది. బద్ధకం అంటే ఒక విధంగా హెల్ప్, మన బాడీ సహకరించక వస్తుంది. అలాగే దాంతోపాటు ఎప్పుడైతే మనం రెగ్యులర్ పనులు తక్కువగా చేస్తున్నామో, కొంచెం తగ్గించామో, ఆటోమేటిక్గా రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, పోస్ట్పోన్మెంట్ అనేది ఉంటుంది. అదే తమో గుణం అంటే. మనందరం అనుకుంటాం రాక్షసులకి తమో గుణం ఉంటుంది అని. రాక్షసులు అంటే మన లోపలే ఉన్న బద్ధకం, తిండిపోతనం, పనుల్ని పోస్ట్ పోన్ చేయడం, అది తమో గుణం. మరి తమో గుణం ఉండాలా వద్దా అంటే, తమో గుణం తప్పనిసరిగా సమపాళ్లలో ఉండాల్సిందే అందరికీ. అంటే నిద్రపోవాల్సిన టైంలో కూడా మనం పని చేస్తాం, సేవ చేయాలన్నారు కదా, పని చేస్తాం అని అలా చేసుకుంటా పోయినా కూడా మన శరీరం అలసిపోతుంది, చేయాల్సిన పనిని కూడా మనం చేయలేమంట. కాబట్టి ఏదైనా ఒకటే, మన శక్తి మేరకు మనం పని చేయాలి. మన శరీరం నీరసంగా ఉంది, అలసటగా ఉంది, దానికి 1 గంట రెస్ట్ ఇచ్చామనుకోండి, మరో గంటలో 10 గంటలు పని చేసే అంత అద్భుతమైన శక్తి మనకు వస్తుంది. అలా గనక మనం చేయకుండా ఏం కాదు అని ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే చుట్టూ ఉన్న వాళ్ళని చూసి కానీ తొందరగా చేసుకోవాలనే ఆలోచనతో కూడా మన శరీరాన్ని అధికంగా ఇబ్బంది పెడతాం, లేదా మనసుని ఇబ్బంది పెడతా ఉంటాం. అలా కాకుండా ఏ టైంలో అయితే శరీరం అలసట చెందిందో, ఆ అలసట చెందినప్పుడు దానికి ఇవ్వాల్సిన టైం దానికి ఇచ్చి చక్కగా ధ్యానం చేసుకోవడం, లేదా హాయిగా రెస్ట్ తీసుకోవడం, లేదా మంచి పుస్తకం తీసుకొని చదువుకోవడం. బుక్ కూడా చక్కగా చదువుకోవచ్చు, మనం పడుకున్నా చదువుకోవచ్చు. బుక్ చదువుకోవడం, మరీ కాదంటే చక్కగా నిద్రపోవడం, మళ్ళీ మరుగంటలో మనం లేచి పని చేసుకోవాలి. ఆ తమో గుణం కూడా మనకి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే అది మనల్ని ఎటువంటి పరంగానూ ఇబ్బంది పెట్టదు. అలాగే రజోగుణం, వీరికి రజోగుణం బాగా ఎక్కువైంది, పౌరుషం బాగా ఎక్కువైంది అంటారు. అంటే రజోగుణం కూడా ఉండకపోతే ఎదుగుదల అనేది ఉండదు మన మానవ జీవితంలో కానీ. లేదు, ఇప్పుడందరం మనం ఈ పిఎస్ఎస్ఎంలో వర్క్ చేస్తున్నాం, ఇక్కడ వర్క్ చేయాలన్నా కూడా రజోగుణం లేకపోతే మనం వర్క్ చేయలేమంట. శాంతం తమో గుణం ఎక్కువైనా వర్క్ చేయలేము, రజోగుణం ఎక్కువైనా ఒకరికొకరు పోటీ. నువ్వంత చేసావంటే నేను ఎంత చేశాను, వెంటనే పోటీ వచ్చిన వెంటనే ఏం జరిగింది అక్కడ? నేను ఎక్కువ చేశాను, నువ్వు తక్కువ చేసావు. అలాగే దాంతోపాటు పొగడ్తలకి అలవాటు పడతాం, లేదా క్లాషెస్కి అలవాటు వస్తూ ఉంటుంది చిన్నవి. కాబట్టి రజోగుణం కూడా ఉన్నంత మేర తగుపాళ్లలో రజోగుణం కూడా ఉండాలి. రజోగుణం ఉన్నప్పుడు నేను చెయ్యగలను,
ఆ సామర్థ్యాన్ని మనం పుంజుకోగలుగుతాం. అలాగే సాత్విక గుణం, గొడవ పడుతున్నారు. ఒక సింహం ఉంది, దాని ఎదురుగుండా చిట్టెలుక ఉంది. అది సింహం చాలా బలమైంది, చిట్టెలుక నేను పౌరుషంగా నేను ఇది చేయగలను, నేను పోరాడగలను, నాకు కూడా అంతే శక్తి ఉంది, నేను కూడా ఆత్మ చైతన్య స్వరూపాన్ని అంటే అక్కడ పని చేయదు. ఎక్కడైతే మనం లౌక్యంగా పక్కకు తప్పుకొని ఈ మన బలాన్ని ఎరిగి మనం ముందుకి నడవాలి. ఎప్పుడైతే లౌక్యంగా తప్పుకోవడానికి కలుగులో తప్పుకుంటే దాని ప్రాణాన్ని అది రక్షించుకుంటే అది ఇంకొక పని ఏదైనా చేయగలిగింది. నేను అదే చైతన్యంతో ఉన్నాను, నువ్వు అదే చైతన్యంతో ఉన్నాను అని బలంగా ఉన్న వాళ్ళతోటి మనం పోరాడడానికి ఒక్కొక్కసారి వెళ్తే అది పని చేయదు. అప్పుడు మనం సాక్షిభూతంగానే ఉండాలి, సాత్విక గుణంతోనే మనం ఉండాలి, మనమే తగ్గి ఉండాలి. ఒకవేళ ఒక్కొక్కసారి తగ్గి ఉండటం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు, మనల్ని మనం రక్షించుకోవడం అవుతుంది. సో సాత్విక గుణం కూడా మనకి చక్కగా ఉండగలగాలి. అలాగే నిర్గుణం అంటే ఒక్కొక్కసారి అన్ని వదిలేసి కూడా మనం చక్కగా సమస్థితిలో కూడా ఉండగలగాలి అన్ని. కాబట్టి భగవద్గీత మనకి బోధించినటువంటి జ్ఞానం అన్ని పుస్తకాలు లేని జ్ఞానం అంతా కూడా భగవద్గీతలోనే ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా భగవద్గీత పారాయణం అనేది చేయండి. మనకి మన సనాతన ధర్మం ప్రకారం చక్కగా గుళ్ళో భగవద్గీత వినిపించేవాళ్ళు. అంటే భగవద్గీత నేను ఇలా చదువుతాను, ఇలా వివరణ తెలుసుకుంటున్నాను, సార్ ద్వారా నాకు ఈ జ్ఞానం అందిద్ది అని నాకు తెలియదు. కానీ తెలియకుండానే అంటే మన గత జన్మ నుంచి వచ్చినటువంటి అవనియండి, మన ఇష్టం అవనియండి, స్కూల్కి వెళ్తున్నామంటే మేబీ ఇప్పుడు ఉన్న డిగ్రీ పిల్లలు, ఇంటర్ పిల్లలు భగవద్గీత వినమంటే వెంటనే వినరు, పాటలు పెట్టుకొని వింటారు. మరి నాకు తెలియకుండానే మా అమ్మ చక్కగా పూజ చేస్తూ ఉండేవాళ్ళు. ఒక స్పిరిచువల్గా ప్లస్ ఆవిడ బోధించింది ఏంటంటే ఎప్పుడు కూడా అబద్ధం అనేది ఆడకూడదు, ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడినందువల్ల వచ్చిన ఉపయోగం కన్నా నిజం చెప్పడం వల్ల వచ్చిన ప్రమాదమే చాలా గొప్పది అని ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు మా మదర్ అనమాట. మా నాన్నగారు చాలా సాత్వికంగా ఉండేవాళ్ళు, అంత పెద్ద జాబ్ చేసిన చాలా సాత్వికంగా ఉండేవాళ్ళు. ఆయనంతా ప్రేమతత్వం, మా అమ్మగారు అంతా ధైర్యం చెప్పడం, ఈ సత్యము అనే దానిలోనే వెళ్ళాలి, స్పిరిచువల్గానే వెళ్ళాలి, స్పిరిచువల్గా ఉండాలి అని నేర్పడం ద్వారా ఏమైందో తెలీదు. ఒక డిగ్రీ కంప్లీట్ అయింది, ఇంకా నేను ఎంప్లాయీ అవ్వకముందరే కూడా నేను DVD కొనుక్కోవాలి, భగవద్గీత వినాలి. అది నాకేం పెద్దగా తెలియదు, అయినా కూడా ఉదయం లేవంగానే భగవద్గీత పెట్టడం ఆ శ్లోకాలు ఘంటసాల గారి పాడిని ఉంటాయి కదా, చాలా అద్భుతంగా వాడేవాళ్ళు. అది రోజు ఇంకా రోజు అది జీవితంలో భాగం అయిపోయింది. మా పెద్ద పాప కూడా, మా చిన్న పాప కూడా రోజు అది వినడం అంటే మాకు తెలియకుండానే దాని పట్ల ఎంత అద్భుతం. ఎవరు చెప్పలేదు ఇది వినాలని కానీ ఏమి తెలియదు. అంటే కొన్ని మనం తెలియకుండానే మన లోపల మన ఇన్నర్ అనేది ఎంత చక్కగా మనల్ని మోటివేట్ చేస్తుందో చూడండి. అలా తర్వాత కొత్తగా జాబ్లోకి వచ్చాను. చిన్మయ మిషన్ వాళ్ళు భగవద్గీత నేర్పడానికి వస్తే ఆ క్లాసెస్కి వెళ్ళిపోయేదాన్ని. సో ఎవరు నన్ను ఏం మోటివేట్ చేయలేదు. మన లోపల ఏదైతే మనకు తెలియకుండానే మన కర్మ ఎటువైపు నడిపిస్తుందో అటు నడుస్తూనే ఉంటాం. దాంట్లో ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా మనం దానికోసమే వెళ్తాం. అలా భగవద్గీత విని తర్వాత చిన్మయ మిషన్ వాళ్ళ దగ్గర 10 రోజుల పైన వాళ్ళు క్లాసెస్ ఇచ్చారు. దానికి విని ఆ భగవద్గీత తెచ్చుకొని ఇన్ని భగవద్గీతలు ఉన్నాయి. అన్నీ ఉన్నాక తర్వాత లాస్ట్కి సారథి తీసుకోవడం జరిగింది. అంటే భగవద్గీతలో ఉన్న జ్ఞానం అద్భుతమైన జ్ఞానం. అది మనం ఏమీ పుస్తకం చదివి ఇంకేం చదవసరం లేదు కూడా, అది ఒక్కటి చదివితే చాలు, అది ఒక్కటి వింటే చాలు. మన గుళ్ళో ఏం చేస్తారు, ప్రవచనాలు చెప్తారు, నమస్కారం చేస్తారు, దానికి పూజ చేస్తారు. నేనైతే అలాంటి ఏమీ చేయలేదు. కానీ ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకు అందాలి అని బలంగా మనం కోరుకున్నామో అప్పుడు మనకు అద్భుతంగా ఆ జ్ఞానం మన దగ్గరకు వస్తుంది. మనం ఏమి వెళ్ళవసరం లేదు. మన ద్వారా ఏదైతే వర్క్ జరగాలో ఆ వర్క్ జరిగిపోయే తీరుతుంది. అట్లా అద్భుతంగా ఆ బుక్ నేను చదవడం జరిగింది. ఎంత బాగుంది అంటే, ఎంత తృప్తి అంటే, దాంట్లో ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే ఒక్కొక్కసారి చాలా బాధేస్తుంది, భయం వేస్తుంది కూడా. నేను ఎక్కడో ఉన్నాను, నన్నే నేను సరి చేసుకోవాలి, ఇంకా మనం అందించడానికి అర్హులు అని కాదా అనిపిస్తుంది. అంటే మన లోపాలన్నీ మనకు తెలుస్తాయి. మనం ఒక శ్లోకం కానీ చదివి వేరే వాళ్ళకి షేర్ చేయాలి అంటే ముందు అక్కడ మనల్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది.
మార్చుకోలేకపోతే మనం ఓపెన్ గా మనం ఏది చెప్పలేం, ఇష్టంగా కూడా చెప్పలేం. అలా చదవడం ద్వారా ఎంతో ఎంతో కర్మలు అనేవి చాలా దగ్ధమైతాయి. అసలు ముందు మనల్ని మనమే ఉద్ధరించుకుంటాం. ఫస్ట్ దానిలో ఉన్నది ఏంటంటే ముందు మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతాం. ఉద్ధరేదాత్మనాత్మానం అనేది ఎంత చక్కగా జరుగుద్ది అంటే, కాబట్టి అందరూ కూడా భగవద్గీత అనేది శ్లోకాలు బై హార్ట్ చేశారా లేదా అనేది అవసరం లేదు. అది మన ఇష్టం, అది మన ఇష్టం. మనం నేర్చుకోవాలి అనుకుంటే ఎంతో నేర్చుకుంటాం, అది మనకిష్టమే. కానీ దానిలోని జ్ఞానాన్ని మాత్రం, ఆ జ్ఞానం అనే దారాన్ని మాత్రం మనం పట్టుకొని అస్సలు వదలనేకూడదు. అది ఒక్కటి పట్టుకుంటే ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా ఏ సంస్కారాలు అయితే మన లోపల రావాలో అవన్నీ కూడా వస్తాయి. ఏమి లేదు, భగవద్గీత 4 శ్లోకాలు నేను ట్రాన్స్లేట్ చేసి కొంచెం చెప్తున్నందుకే శ్రీకృష్ణ భగవానుడు అలా కనపడ్డాడు అంటే ఎంత గొప్ప మాస్టర్స్ చూడండి. వాళ్ళందరూ మనకి హెల్ప్ చేయడానికి ఎంత రెడీగా ఉన్నారు. ఎంత ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, ఉదయం లేవంగానే ఈ జ్వరం గీరం మొత్తం పోయింది. లెగిసి మా పిల్లలకి అదే చెప్పా. మా చిన్న పాపకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే కృష్ణుడి మొత్తం మనమైతే ఇప్పుడు భగవద్గీత కొంచెం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణ చరిత్ర, విష్ణు పురాణంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చింది. ఏదైతే ఉందో అవన్నీ ఆయన పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుంచి యూట్యూబ్లో పెట్టేసుకొని చూసేసి వాళ్ళ సంతతి, వాళ్ళ పేర్లు మొత్తం అంతా కూడా వింటుంది. అంటే ఏంటంటే మన లోపల అది కరెక్ట్గా మనం చేరాలి అన్న ఆలోచన ఉంటే ఆటోమేటిక్గా మనకి అందడం జరిగింది. పొద్దున్నే లేచి ఎట్లా అంటే, చీపో నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టంగా, నీకెందుకు కనిపించాడు నాకెందుకు కనిపించలేదు అని అడుగుతుంది. అంటే మనం ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దానికి మాస్టర్సే చాలా చక్కగా మనకి హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే భిన్నంగా ఆలోచించి మాస్టర్ మీకు ఇక్కడికి వచ్చి క్లాస్ చెప్పారు. మీరందరూ కూడా ఆ క్లాస్ విన్నట్టున్నారు, విన్నారు కదండి? ఎంతమంది విన్నారు? అందరూ విన్నారా? సో భిన్నంగా ఆలోచించి కూడా నాకు నచ్చిన పుస్తకాలలో మంచి పుస్తకం భిన్నంగా ఆలోచించి. ఎంతమంది చదివారండి? బుక్ మొత్తం ఎంతమంది చదివారండి? ఎవరైనా ఒక పాయింట్ చెప్పగలుగుతారా? దాంట్లో చెప్పగలుగుతారా? సరే, నాకు ఇష్టమైన పుస్తకాల్లో కూడా చాలా నచ్చిన పుస్తకం, మనల్ని మనం మార్చుకోవడానికి అద్భుతంగా ఉన్న పుస్తకం భిన్నంగా ఆలోచించి. ఒక్కొక్క పాయింట్ నేను దాదాపుగా నేను వినడం, మళ్ళీ నేను ఆడియో చేసుకోవడం, నాది నేనే వినడం, మళ్ళీ స్కూల్లో అది తీసుకెళ్ళి పిల్లలకి చదివి వినిపించడం. ఎంత మార్చుకోవచ్చు అంటే భిన్నంగా ఆలోచించి బుక్ ద్వారా మనల్ని మనం మార్చుకొని మరింత స్ట్రెంగ్తన్గా మనం వర్క్ చేయాలి అంటే భిన్నంగా ఆలోచించి పుస్తకం చాలా చాలా అవసరం. అది కూడా నాకు తెలియకుండానే నాకు ఏదైతే బుక్ నచ్చిందో దాన్ని ఆడియో పెట్టేస్తూ ఉంటా. అంటే ఇలా సార్ ఇచ్చిన దగ్గర నుంచి బాగా ఆడియోలు పెట్టి అందరికి, అదేదో నేను చదివింది నా దగ్గరే ఎందుకు ఉండాలి, అందరికి షేర్ చేస్తే పోవాలా అనేసి షేర్ చేస్తూ ఉంటా. అలా షేర్ చేసినప్పుడు నాకు తెలియకుండానే భిన్నంగా ఆలోచించి సార్ పక్కన వేరే వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఆ మాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా విన్నారు. నేను మామూలుగా మానస సరోవరం క్లాస్కి వెళ్తే వాళ్ళు నన్ను ఎవరండి అంటే లలిత అని. ఎక్కడికి వెళ్ళిందో ఆ ఆడియో అయితే ఎవరి ద్వారా అయితే వెళ్ళని, వాళ్ళకి నాకు ఏమీ అంత డైరెక్ట్ కనెక్షన్ లేదు, వెళ్ళింది. సార్ పిలిచి మరి భిన్నంగా ఆలోచించు, మీరొక్కలే ఆడియోస్ పంపించిన వాళ్ళల్లో ఇంతమంది చదివారు, చాలా మందికి బుక్స్ నేను ఫ్రీగా పంచాను, ఆడియోస్ మాత్రం అందరు వినాలన్న ఆలోచనతో మీరు పంపించారు. సో మీరు నాకు బాగా గుర్తున్నారు, మీరు మైలవరం నుంచి వచ్చారు లలిత అని ఆయన నాకు మళ్ళీ ఇంకో బుక్ ప్రజెంట్ చేయడం జరిగింది. అది ఎందుకు అంటే మరి మీరు ఏం క్వశ్చన్స్ అడుగుతారని ఆయన నన్ను పిలిచారు. ఒక 5 క్వశ్చన్స్ దాంట్లోంచి అడగండి అంటే, ఆయన చెప్పిన విషయాల్లో ఇప్పుడు మీరు చాలామంది కూడా, నేను కూడా అందరు వర్క్ చేస్తున్నారు, నేనేమో బయటికి వెళ్ళి చేయడానికి కుదరదు. నాకు ఉండేది సండే ఒకటి, అప్పుడు ఇద్దరు చిన్నపిల్లలు, నేను వెళ్ళడానికి కుదరదు. ఎట్లా 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 అని ఆలోచించేదాన్ని. ఇంకా నేను చేయాలిగా, సార్ సేవ చేయమన్నారు. అప్పటికి తన ద్వారా ఏ విధంగా అయినా చేయొచ్చు అన్న అంత వ్యాస్ట్ ఆలోచనలు అయితే స్టార్టింగ్లో మనకు వచ్చినప్పుడు ఉండవు. అలా ఎలాగా అంటే క్లాసెస్ చెప్పడానికి అయితే వెళ్ళేదాన్ని నేను. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లాసెస్ చెప్పడానికి నేను మళ్ళీ ఈవినింగ్ 5 o'clock స్కూల్ నుంచి వచ్చినాక మళ్ళీ వేరే ఊరు వెళ్ళి చెప్పొచ్చేదాన్ని.
అంతవరకే. అలా తిరిగి తిరిగి రోజు తిరుగుతూ ఉన్నాయి. ఇంటికి రాగానే వంట చేసేయడం, వాళ్ళకి వెళ్ళిపోవడం, మళ్ళీ నైట్ వచ్చేటప్పుడు పడుకోవడం, అలా చేసేదాన్ని. ఇలా ఎంతకాలం చేయగలం? అంతలో కరోనా వచ్చింది, అందరూ ఆగారు, క్లాసులు చెప్పడం ఆగినాయి. అప్పుడు ఏంటి, నేను ఖాళీగా ఉన్నా, నేనేం చేయలేకపోతున్నా, ఖాళీగా ఉన్నా అన్నప్పుడు చక్కగా ఈ బుక్ అక్కడ కడతాలు వెళ్ళినప్పుడు ఆయన బుక్స్ పంచడం జరిగింది. రావడమే, ఖాళీగా ఉన్నాం కదా అని బుక్ చదవడం మొదలుపెట్టా. చదివినాక దాంట్లో అన్నీ నేను చదివినప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే, నాలో ఉన్న లోపాలే నాకు కనపడినాయి. అన్ని లోపాలే కనపడుతున్నాయి నాకు. లోపాలన్నీ కనపడుతున్నా కూడా మన లోపాన్ని మనం అంగీకరించలేం, తొందరగా చదవబుద్ధి కాదు. అన్నీ మన లోపాలే ఉన్నాయి, అన్నీ మన ఈగో ప్రాబ్లమ్సే ఉన్నాయి, అన్నీ మనల్ని మనం మార్చుకోవాల్సినవే ఉన్నాయి. అట్లా చదువుతున్నప్పుడు ఒక చిన్న పాయింట్ నాకు నచ్చింది. మీరు ఎంతో చేసేయాలనుకున్నారు, ఏదో చేసేయాలనుకున్నారు, అన్నీ చేసేయాలనుకున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని పోటీ ఉంటుంది. దాని బదులు మీ చేతిలో ఉన్న, మీకు దగ్గరలో ఉన్న, మీకు అందుబాటులో ఉన్న ఒక్క చిన్న పని మీరు చెయ్యండి. ఒక్క చిన్న పని మీరు చేయడం ద్వారా పెద్ద పనికి మీకు ద్వారాలు తెరవబడతాయి అన్న వాక్యం నాకు చాలా బాగా నచ్చింది. సో అప్పుడు మొదలు పెట్టాను ఇవన్నీ చెప్పడం. ఎందుకంటే అది మనల్ని మనం నేను ఇంట్లో ఉండి ఏం చేయగలుగుతాం, మనం ఏం బయటికి వెళ్ళవసరం. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, వెళ్ళగలిగే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి ఇంట్లో ఇబ్బందులు వచ్చినప్పుడు ఆగమన్నప్పుడు ఆగాలి, తప్పదు. మనం ఆగినప్పుడే మళ్ళీ వెళ్ళగలగడం స్టార్ట్ అయ్యింది. మనం ఏం చేస్తాం, ఎక్కువ పోరాటానికి నేను ఇప్పుడు వెళ్తా, అందరూ వెళ్తున్నారుగా నేను వెళ్తా. ఇంట్లో ఇబ్బంది ఉన్నప్పుడు ఆగమన్నప్పుడు ఒక్క క్షణం ఆగడం కనుక మనం ఆగినప్పుడు అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే ఆగమన్నప్పుడు ఆగారు కదా, ఈసారి పంపిస్తే పోలా, అలా అనిపిస్తుంది. అంటే ప్రతిసారి మనల్ని మనం తగ్గించుకోవడం కాదు, ఒక్కొక్కసారి తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గితేనే మనం చక్కగా ఇంకా బాగా ఎదగగలుగుతాం అనేది నాకు అర్థం. మీరు మీ చేతిలో ఉన్న చిన్న పని చేయండి, మీకు పెద్ద ద్వారాలు తెరవబడతాయి అన్న వాక్యం నాకు చాలా బాగా నచ్చింది. అది నేను చాలా చక్కగా పాటించా. ఎప్పుడైతే నా చుట్టూ ఉన్న పిల్లలకి, స్కూల్కి వెళ్తున్నా పిల్లలకి చెప్పడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఉన్నది ఏంటి, మనకు అందుబాటులో ఉన్నది చక్కగా ఎవరైతే వింటారో, ఆసక్తిగా ఉంటారో వాళ్ళకి మనం చెప్పడం స్టార్ట్ చేయాలి. 100 మంది ఉండి 90% మంది వినకుండా అనాసక్తితో ఉన్న వాళ్ళకన్నా కూడా ఒక్కడు చక్కగా వినగలిగి దాన్ని ఆచరణలోకి తీసుకున్న వాళ్ళకి చెప్పడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఎప్పుడైతే నేను అలా చెప్పగలిగానో నాలో తెలియకుండా ఎంత ఆసక్తి పెరిగింది అంటే, బుక్స్ చదవడం పట్ల. మామూలుగా కూడా బుక్స్ చదువుతాను నేను. బుక్స్ చదవటం, దాన్ని ఏదైతే చిన్న చిన్న పని, ఇంట్లో ఉన్న చిన్న పని, ఇంట్లోనే చిన్న చిన్న మార్పులు మనం చేసుకుంటే మనం ఎంతో చక్కగా ఎదుగుతాం అనేది అర్థమైంది. అలాగే మనందరం అంటాం, వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారు, వీళ్ళు నన్ను విమర్శిస్తున్నారు. ఎందుకు విమర్శిస్తున్నారు, వాళ్ళు తిడితే మనం పడాలి అనేది ఏమి అక్కడ అసలైన విషయం అది కాదు. ఎందుకు విమర్శిస్తున్నారు, మనల్ని మనం మార్చుకుంటే అప్పుడు వాళ్ళు విమర్శ కూడా మనం పట్టించుకోము అసలు. వాళ్ళు విమర్శించినా కూడా దానిలో పాజిటివే తీసుకుంటాం. అలాగే ఇంకొక పాయింట్, బాగా నచ్చిన పాయింట్ ఏంటి అంటే, అందరినీ క్షమించండి అని చెప్పడం. మన మామూలుగా స్పిరిచువాలిటీలో అందరూ ఏం చెప్తారు, అందరినీ క్షమించండి, తప్పు చేసినా ఒప్పు చేసినా, మీ గతంలో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా క్షమించండి, క్షమిస్తేనే మీరు హీల్ అవుతారు అని చెప్తారు. మరి క్షమించడం అంటే ఏం చేస్తాం? మీకే కాదు, నాకు కూడా చాలా డౌట్స్ వచ్చాయి, నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డాను. ఇటు నాకు పుట్టింటి తరపు నుంచి ఎంత కూడా నాకు ఏ ప్రాబ్లమ్స్ ఏం లేవు, హాయిగా జాయిగా బతికేసాను, ఎంత హ్యాపీగా ఉంది. మరి క్షమించడం అంటే మనం ఏమంటాం, తెల్లారి బంధుత్వం ఉంది, క్షమించడం అంటే మనమే వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు కూడా ఆ స్థితిలోనే ఉంటారండి, ఉండరు కదా. మనం క్షమించామంటాం, అప్పుడు మనల్ని ఏమంటారు, మనమే వెళ్ళి మాట్లాడుతుంటే ఏమంటారు వాళ్ళు, ఈమెకి చేతగాక మనం తప్ప వేరే మార్గం లేక మనతో వచ్చి మాట్లాడుతున్నారు, మనం అంటే గత్యంతరం లేక మాట్లాడుతున్నారు, అట్లానే అపోహపడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం క్షమించడం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన నెత్తిని పెట్టుకోవడం కాదు. క్షమించడం అంటే వాళ్ళు చేసిన పనుల్ని మర్చిపోవడం, ఆ లోపల ఉన్న ఏదైతే ద్వేషం, కోపం ఉందో అది మర్చిపోవాలి మనం. అంతేగాని వాళ్ళని మన ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టుకోవడం, మనం వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నేను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నాను కాబట్టి నేను నిన్ను క్షమించేశాను కాబట్టి నువ్వేమన్నా పడతాను, నువ్వేం చేసినా నాకు ఓకే అనడం కానీ అక్కడ కాన్సెప్ట్ కాదు. ఇవన్నీ కూడా చక్కగా మంచి బుక్స్ చదువుతుంటే నాకు చాలా బాగా అర్థమవుతుంది. నేను కూడా అంటే క్షమించాము అంటే క్షమించకపోతే
మనల్ని మనం ఉద్ధరించుకోలేం. కాబట్టి మనల్ని మనం క్షమించుకోవాలి, అవతల వాళ్ళని క్షమించాలి. కాబట్టి వాళ్ళు ఏ పని చేసినా క్షమించాలి. మనకు అప్పుడే లోపల ఏమనిపిస్తుందండి, గాయం అవుతుంది చాలా. వాళ్ళు చేసే ప్రతి పనిని ఓకే క్షమించాం, ఓకే క్షమించాం, నువ్వే తప్పు చేసినా ఓకే అంటే మన లోపల ఎప్పుడొకప్పుడు మనం బరస్ట్ అయిపోతాం. అది కాదుట క్షమించడం అంటే వాళ్ళు చేసిన తప్పు పనులన్నీ మర్చిపోవడం. వాళ్ళు ఎదురుకుండా వెళ్ళి మనం సాష్టాంగం పడవసరం లేదు, అలానే ఏం చెప్పవసరం లేదు. లోపల మనం వాళ్ళని చేసిన పనులన్నీ మర్చిపోవాలి. కానీ వారిని ఎంత దూరం ఉంచాలో అంత దూరంగా ఉంచుకోవడం, మనల్ని మనం కాపాడుకోవడం కూడా స్పిరిచువాలిటీలో ఒక పద్ధతే అని చెప్తున్నారు. అట్లాంటప్పుడు మనం వాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు, మన లోపల వాళ్ళ పట్ల ఏమీ ద్వేషం లేనప్పుడు మనకి ఎటువంటి కర్మ అనేది అంటదు. ఇది కూడా నాకు నచ్చిన పాయింట్, చాలా నచ్చిన పాయింట్. ఎందుకంటే ఇవన్నీ కూడా మన లోపలన్నీ ఆ డౌట్స్ ఉంటాయండి. ఎంతమందికి లేవండి డౌట్స్? ఆ డౌట్స్ అందరికీ ఉంటాయి. మనకి ఎవరైనా మాస్టర్ చక్కగా క్లారిటీ ఇస్తా ఉంటే మనం వాటి నుంచి బయటపడగలుగుతాం. ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ అత్తగారులు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, ఎవరో ఒకరు ఏదో ఒకటి అనుకోకుండా ఉండరు. కానీ వాళ్ళ మాటల్ని మనం పట్టించుకుంటాం, చాలా 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 బాధపడతా ఉంటాం. నన్నే ఎందుకు అన్నారు అని అన్నారు. ఓకే, వాళ్ళు ఎందుకు అన్నారు అంటే వాళ్ళకి అజ్ఞానంతో ఉన్నారు కాబట్టి అన్నారు. వాళ్ళ జ్ఞానం నిజమైన జ్ఞానం ఉందనుకోండి, ఒకళ్ళనొకళ్ళు అనకూడదు అనే జ్ఞానం ఉంటే అన్నారు కదా. ఆ పాయింట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది మనకి ఎంత బాధ కలిగినా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా సరే వాళ్ళకి జ్ఞానం ఉంటే మనల్ని ఆ మాట అనరు కదా. సో జ్ఞానం ఉన్న వాళ్ళతో మనం పోటీ పడవచ్చు. అజ్ఞానంతో ఉన్న వాళ్ళతో చిన్నపిల్లల్ని మనం కొట్టం కదండి. పెద్దవాళ్ళు గొడవాడుకున్నంత ఈజీగా చిన్నపిల్లలతో గొడవాడి కొట్టరు. ఎందుకని? వాడు చిన్నాడు, వాడికి తెలియనివాడు. అట్లాగే మనం కూడా మనతో గొడవ పెట్టుకున్నా, మనతో ఏదైనా పరుషంగా మాట్లాడినా మనం ఏమనుకోవాలి, వాడు ఆధ్యాత్మికంగా వాడు ఎదగలేదు, వాళ్ళు అజ్ఞానంతో ఉన్నారు. అజ్ఞానంతో ఉన్న వాళ్ళు మాట్లాడిన మాటలకి మనం పట్టించుకొని మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోకూడదు అనేది నేర్చుకుంటే, ఎప్పుడైతే అజ్ఞానంలో ఉన్న వాళ్ళు మనకన్నా చిన్నవాళ్లతోనే స్పిరిచువల్గా చిన్నవాళ్ళతో సమానం. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకొని మనం చక్కగా జ్ఞానంలో ఉన్న వాళ్ళతో అయితే మనం ఏదైనా తిరిగి మాట్లాడినా ఉపయోగం ఉంటుంది. వాళ్ళని ఆ విధంగా క్షమించాలి. క్షమించడం కోసం కూడా ఎవరి కోసం అంటే మనల్ని మనం బాగు చేయడం కోసమే. క్షమించకపోతే మనకు కోపం వస్తుంది. ఆ కోపం తర్వాత బాధ పెరిగిద్ది. ఆ బాధ అసహనంగా మారుద్ది. తర్వాత రోగాల రూపంలో మనకి బయటపడతా ఉంటాయి. సో క్షమించుకోవడం కూడా మన కోసమే, మన ఆరోగ్యం కోసమే, మనం ఎదగడం కోసమే. కాబట్టి ఎంత అద్భుతంగా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటే అంత అద్భుతంగా మనం చక్కగా ఉంటాము. అలాగే చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు, అవునా కాదండి? చిన్నపిల్లల నుంచి ఎంత జ్ఞానం నేర్చుకోవాలి అంటే వాళ్ళ ప్రేమతత్వం అనేది అంత గొప్పగా ఉంటుంది. మనం ఏదైనా చుట్టాలలో అయితే మీరు చూడండి, ఏదన్నా ఇచ్చామనుకోండి, మళ్ళీ తిరిగి మనకు అంతే ఇవ్వకపోతే ఏంటి ఇవ్వలేదు అని మనం పెట్టాం కదా, మనకు పెట్టలేదు ఏంటి అన్న భావన వస్తుంది. కాబట్టి ఈ ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఇష్టపూర్వకంగా ఉంటే అది ఓకే, కానీ వ్యాపారంగా మాత్రం కాదు. ఒకవేళ సపోజ్ మనకి కొడుకులు ఉన్నారనుకోండి, తల్లులు కూడా ఏమనుకుంటున్నారు, కొడుకులు మమ్మల్ని చూడాలి, మేము చూడటం కోసం మమ్మల్ని పెంచారు అనే భావన ఉందనుకోండి, అప్పుడు కూడా భిన్నంగా ఆలోచించు మాస్టర్ ప్రకృతి ఉమా మహేష్ గారు ఏం చెప్తారు అంటే, ఇదేమి వ్యాపారం కాదు. పిల్లల్ని వాళ్ళు కనమనలేదు, మనకి ఇష్టమై మనమే కన్నాం, మనకిష్టమై మనమే చదివించాం, మనకిష్టమై మనమే పెంచాం, మనకిష్టమై మనమే ఆస్తులు పంచుతున్నాం. మరి వాళ్ళు నన్ను చూడలేదు అంటే నేను చేశాను కాబట్టి నువ్వు నాకు చెయ్యాలి. సో అది ఏమవుతుంది? వ్యాపారంలో వసూలిస్తే మనం డబ్బులు ఇస్తున్నాం. అట్లా వ్యాపార పరంగా సంబంధ బాంధవ్యాలు ఉంచుకున్నప్పుడు ఎప్పుడొకప్పుడు గాయం అయ్యే తీరుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది 100% మీకు ఇష్టపూర్వకంగా బాధ్యతగా మీరు చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు మనకి. అలా ఎక్స్పెక్టేషన్ లేకపోయినప్పుడు మనం చక్కగా హాయిగా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా అప్పుడు మనం ఎంతలో ఉన్నాం, మనం ఎంత కలిగితే ఉంచుకోగలుగుతున్నాం, దానిలోనే మనం సర్దిపుచ్చుకోగలుగుతాం. అంత చక్కగా అనేది ప్రకృతి ఉమా మహేష్ గారి బుక్స్ కూడా నాకు చాలా నచ్చినాయండి. దాంట్లో కొన్ని పాయింట్స్ చెప్పాను నేను.
చాలా బాగున్నాయి, అందరూ చదవండి. టైం ఎంత అయింది మేడం? 4:30, 4:15. ఇంకెవరైనా ఏదైనా డౌట్స్ అడిగితే చెప్పండి. వివరణ చెప్పమంటారా? ఓకే ఓకే. ఓకేనండి. మనం ఇందాక తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం గురించి తెలుసుకున్నాం కదా. అట్లాగే ఏం చేసిందో అప్పుడు మనం పక్కన వాళ్ళ నుంచి కూడా అన్నీ ఆపాదించుకుంటాం. నాకు అది లేదు, నాకు ఇది ఉంది, వాళ్ళకి అది ఉంది, నేను అలా చేయాలి, అలా ఎదగాలి, ఇలా ఎదగాలి అనేది అప్పుడు మనసు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కోరిక వస్తుంది. ఆ మనసు తర్వాత ఆ ప్రౌఢాత్మగా ఎదిగినప్పుడు అన్నీ కూడా నేను పెద్దవాడిని, నాకు అన్నీ తెలుసు అనే ఈగో కూడా మనకి అప్పుడు డెవలప్ అవుతుంది. తర్వాత వృద్ధాత్మ, అలా స్టేజెస్ అలా మారుతాయి. ఎప్పుడైతే అది మామూలుగా మనం మనసు పరంగా చూసుకున్నప్పుడు అలాగా, మరి స్పిరిచువల్ గా చూసుకున్నప్పుడు శిశువాత్మ అంటే అజ్ఞానంతో మొట్టమొదటిగా జన్మ తీసుకొని వచ్చిన జన్మలన్నీ కూడా శిశువాత్మగా తీసుకున్నప్పుడు అజ్ఞానంతో ఉంటారు. తర్వాత బాల్యాత్మ, అట్లా కొన్ని జన్మలు గడిచినాక మనం ఎప్పుడైతే అన్ని తమో గుణం, రజోగుణం చివర్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, నేను కూడా ఎదగాలి, ఏదో ఒక కష్టం వస్తుంది, ఆ కష్టం నుంచి బయటకు రావడం కోసం నేను కూడా ఎదగాలి. అలా ఎదగాలి అనుకుంటే ఒక్కొక్కసారి మనం చేసిన కర్మల మూలంగా మెయిన్గా అనారోగ్యాలు వస్తాయి. అనారోగ్యాలు, సమస్యలు, ఇంట్లో సమస్యలు అలా వచ్చినప్పుడు మన లోపల ఉన్నది అప్పుడు మనకు తెలియకుండానే ఒక విరక్తి భావన అనేది వస్తుంది. ఆ విరక్తి భావన వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, అందరు గురువుల దగ్గరికి వెళ్తాం, అలాగే ఈ ప్రవచనాల దగ్గరికి వెళ్తా ఉంటాం, బుక్స్ చదువుతూ ఉంటాం. లేకపోతే ఒక రకమైన విరక్తితో నా లైఫ్ ఇట్లా వద్దు అనుకున్నప్పుడు అప్పుడు మనకి ఏమవుతుంది, మన దారి అనేది ఎక్కడోకక్కడ ఏదో ఒక గురువు ద్వారా మనకి జ్ఞానం అందుద్ది. ఆ జ్ఞానం అందినప్పుడు మనం ఏం చేస్తాం, చక్కగా ఆ జ్ఞానం ఏదైతే ఉందో అప్పుడు మనం వాళ్ళ ద్వారా అందుకొని మనం స్పిరిచువల్ లైఫ్ లోకి వస్తాం. అట్లా ఎవరైనా సరే చివరికి మనం పూర్ణాత్మగా అంటే మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా మారే వరకు కూడా ఈ జన్మలన్నీ కూడా మనకి అలానే వస్తాయి. కాబట్టి ఎవరైనా ఈ స్థితికి చేరవలసిందే. ఈ స్థితికి చేరడానికి మనం ఎప్పుడు కూడా మనం చక్కగా అవన్నీ కూడా దాటుకుంటూ వచ్చినాక మనల్ని మనం అర్థం చేసుకోకుండా ఇంకా అలాగే బద్ధకంతో గాన ఇంకా తమోగుణంతో గాన ఉంటే మళ్ళీ అవే జన్మలు తీసుకున్నా కూడా ఎన్ని జన్మల తర్వాత అయినా మనం పరిపూర్ణ జ్ఞానాన్ని పొందే వరకు కూడా మనం జన్మలు తీసుకోవాల్సిందే. అలా ఉండే వరకు కూడా మనం ఇలాగే మన జన్మలు రొటీన్ అవుతూ ఉంటాయి అనేది మనకి చక్కగా భగవద్గీతలో చెప్పబడింది ఒక శ్లోకం ద్వారా. అట్లాగే తమో గుణం కుంభకర్ణుడికి మనం సింబాలిక్ గా చెప్తాం. ఆయన ఏంటంటే బద్ధకం, నిద్రపోవడం, ఆయన అట్లాగే. మరి విభీషణుడు ఉన్నాడు. విభీషణుడు మన రాక్షసుల్లో పుట్టినా కూడా ఆయన ఆ జన్మ నుంచి బయటకు వచ్చే లాస్ట్ జన్మలు కాబట్టి, రాక్షస జన్మల్లోంచి బయటకు వచ్చే జన్మలు కాబట్టి ఆయన రాముణ్ణే తలిచాడు. దాని నుంచి బయటికి రావడం కోసం ఆయన రాముణ్ణి తలిచాడు, చక్కగా ఆ జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. రావణుడు ఇంకా ఎక్కువ జన్మలు తర్వాత తీసుకున్నాడు. మేబీ మీ అందరికీ తెలుసు, హిట్లర్ గా కూడా జన్మ తీసుకున్నారు అని. అట్లా తీసుకున్నారు. తర్వాత ఈయనైతే మాత్రం ముందుకి వచ్చేసారు. అట్లా మరి ఎప్పుడైతే మనం మన జన్మని సార్థకతం చేసుకోవడం కోసం మనం జ్ఞానాన్ని నేర్చుకుంటామో అప్పుడు మన జన్మలలో ఏదైతే కర్మలు మనం తెచ్చుకున్నామో ఆ కర్మలన్నీ కూడా దగ్ధమై వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా మనం జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఒక్క మెట్టు మనం వేసినాము అంటే 10 మెట్లు మనం దిగడానికి వెనకాల ఎవరో ఒకళ్ళు లాగుతూ ఉంటారు. అలా ఉండకుండా మనల్ని మనం ఎప్పటికప్పుడు కూడా అవేర్గా ఉంచుకొని మనల్ని మనం ముందుకు సాగేటట్టు చూసుకోవాలి. అలాగే అర్జునుడు నేను ఈ యుద్ధం చేయను అంటాడు. ఈ యుద్ధం చేయను, అందరూ నా వాళ్ళే కాబట్టి నేను వీళ్ళని చంపను, వీళ్ళని ఏమి చేసినా కూడా నేను వాళ్ళని చంపినప్పుడు
వాళ్ళ దాంతో వచ్చే విజయం కన్నా నాకు ఇది బాధ ఎక్కువగా ఉంటది అని శ్రీకృష్ణుడితో అన్నప్పుడు ఆ శ్రీకృష్ణుడు చక్కగా భగవద్గీతతో చెప్తారు, నువ్వు శరీరం అయితే కదా నువ్వు వాళ్ళని చంపుతున్నాను వీళ్ళని చంపుతున్నాను అనే భావన నీకు వస్తుంది. వాళ్ళు కూడా శరీరాలు కాదు, వాళ్ళందరూ కూడా ఆత్మ చైతన్య స్వరూపాలే. కాబట్టి వాళ్ళలో ఉన్న నువ్వు ఏదైతే సరికాని గుణాలు ఉన్నాయో, ఏదైతే సరికాని ఉన్నాయో వాటిని పై యుద్ధం చేయడం నీ యొక్క తక్షణ కర్తవ్యం. నువ్వు అధర్మం పైన యుద్ధం చేస్తున్నావు కానీ ధర్మానికి అనుకూలంగా నువ్వు వెళ్ళాలి కానీ, అంతేగాని వాళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు కాదు అనేది నీకు ఉండకూడదు అని. కాబట్టి అధర్మం ఎక్కడ ఉందో దానిపైన నువ్వు యుద్ధం చేయాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు ఆయన అర్జునుడు చక్కగా యుద్ధం చేసి తనను తాను గెలిపించుకున్నాడు. అయితే ఆయన నరుడు మరి నారాయణుడిగా మారాలి అంటే, ధర్మం వైపు ఆయన నడవాలి అంటే ఆయనకి భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించడం జరిగింది. అంత గొప్ప జ్ఞానాన్ని అందుకున్నా కూడా మరి అభిమన్యుడు చనిపోయినప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడిపై ఆయన అంటారు, మరి నీకు అన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసే మరి నా కొడుకు చనిపోతాడని తెలిసే నువ్వు అంత దూరంలో తీసుకెళ్ళిపోయావు కదా, నన్ను అలా తీసుకెళ్ళిపోయావు, మరి తీసుకెళ్ళినప్పుడు మరి నీకు తెలిసే జరుగుతున్నప్పుడు నువ్వు ఆపొచ్చు కదా అంటే అది ఆయన కర్మ, అది ఆయన కర్మ. ఆయన లైఫ్ డిజైన్ ఎంతవరకు ఉందో అంతవరకే ఆయన ఉన్నారు. మరి నువ్వు ఇదంతా భగవద్గీత అంతా విన్నావు, నా కొడుకు అంటున్నావు, అయినా కూడా మరి నీ అనుభవం నీకు కావాలి, నీ కొడుకు నీకు కోల్పోయావు, నీ కొడుకుతో నువ్వు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆయన్ని అలా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయన అభిమన్యుడిని వెళ్ళినప్పుడు అభిమన్యుడు పైలోకాల్లో ఎవరు నువ్వు అని అడుగుతారన్న. ఎవరు నువ్వు, నా కొడుకు అంటున్నావేంటి, నువ్వెవరు అని అడుగుతారు. ఏంటి అంటే నేను నీ తండ్రి అంటే, ఇక్కడ తండ్రి ఎవరు కొడుకు ఎవరు, నా డిజైన్ అక్కడ అయిపోయింది, నేను పైకి వచ్చేసాను. కాబట్టి నీ డిజైన్ ఏదైతే ఉందో అది మాత్రం నువ్వు చూసుకోవాలి. ఇక్కడ నాకు వేరే పనులు ఉన్నాయి, నాకు ఇక్కడ ఏదైతే నేను ఎంచుకుని వచ్చానో ఆ పనుల్లో నేను ఉన్నాను అని చెప్పంగానే మళ్ళీ ఆయన ధ్యానంలో ఆయన వాళ్ళ కొడుకుతో మాట్లాడడం, మళ్ళీ బయటికి రావడం వచ్చేయడం జరుగుద్ది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతారు, ఏంటి ఇలాగా అని అడిగితే, అంతే కాబట్టే నీకు ఆ అనుభవం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ బంధాలు అనేది మనం ఎంతవరకు ఉంచుకోవాలో అంతే ఉంచాలి. అలానే ఏ కుటుంబ బంధాన్ని మనం వదిలేసి, బాధ్యతలను వదిలేసి బయటికి పోతే మళ్ళీ అది కర్మే. మన ఇంటి బాధ్యత, మన కుటుంబ బాధ్యత మనం నెరవేర్చుకుంటూనే మనం అదనపు సమయాలలో మనం ఇలా ధ్యాన కార్యక్రమాలు కానీ జ్ఞానాన్ని షేర్ చేయడం కానీ చెయ్యాలి. కాబట్టి ఎప్పుడు కూడా కుటుంబ ధర్మం, సమాజ ధర్మం, తర్వాత వ్యక్తిగత ధర్మం, తర్వాత సేవా ధర్మం, ఇవన్నీ కూడా మనం పాటించి చక్కగా ముందుకెళ్ళాలి. ఓకే అండి, ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్? చెప్పమంటారా? ఒకసారి పెట్టమంటారా?
షేర్ చేసుకుందాం మాస్టర్. మొదటిగా మనం తెలుసుకోబోతున్న శ్లోకం 2వ అధ్యాయం 41వ శ్లోకం. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనం తాస్య బుద్ధయో వ్యవసాయినాం. మిత్రులారా, ఈ శ్లోకాన్ని మరొక్కసారి మనం తెలుసుకుందాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనం తాస్య బుద్ధయో వ్యవసాయినాం. మాస్టర్, ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. అర్జున, ఈ యోగంలో నిశ్చలమైన బుద్ధి ఒక్కటే ఏకకారణంగా ఉంటుంది. నిశ్చయ వివేకం లేని వారి జ్ఞానం అనేక విధాలుగా అనంత విధాలుగా ఉంటుంది. మరి ధ్యాన వివరణ తెలుసుకుందాం మాస్టర్. ఈ యోగంలో ఎంత కృషి చేస్తూ ఉంటే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది. ఈ యోగాన్ని ఆచరించాలంటే కావలసింది స్థిరమైన నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే. స్థిరత్వం లేని బుద్ధులు లెక్కకు మించి అనేకంగా ఉంటాయి. పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు, కోరికలు కలిగి ఉంటే మనసు పరిపరి విధాల పరుగులు తీస్తూ ఉంటుంది. లక్ష్యం నిర్ణయించుకొని నిశ్చయాత్మకమైన స్థిరమైన బుద్ధితో కర్మాచరణ కొనసాగిస్తే లక్ష్య సాధనలో విజయం సిద్ధిస్తుంది. నియంత్రించబడని, నిగ్రహించబడని మనసు పరిపరి విధాల పరుగులు పెడుతూ ఉంటుంది. నియంత్రించబడిన, నిగ్రహించబడిన మనసు బుద్ధి అనబడుతుంది. అది ఒక్క రీతిలోనే స్థిరంగా ఉంటుంది. స్థిరమైన నిశ్చయాత్మకమైన బుద్ధితో కొనసాగించిన యోగ సాధన స్వల్పమైన మనసి మహాభయం నుండి రక్షిస్తుంటారా. మరి మరొక శ్లోకాన్ని ఇప్పుడు చెప్పుకుందాం మాస్టర్. ఈ శ్లోకం 45వ శ్లోకం 2వ అధ్యాయం. త్రైగుణ్య విషయ వేద నిత్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. మాస్టర్, ఈ శ్లోకాన్ని మరొక్కసారి మనం తెలుసుకుందాం. త్రైగుణ్య విషయ వేద నిత్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. మాస్టర్, ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఓ అర్జున, వేదాలు త్రైగుణ్య విషయాలను గురించి చెప్తున్నాయి. నువ్వు త్రిగుణాతీతుడుగా ద్వంద్వాలను, యోగక్షేమాలను విడిచి సదా శుద్ధ సత్యాన్ని అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి. ఆత్మతత్వంలోనే స్థిరపడు. మరి ఇప్పుడు జ్ఞాన వివరణ తెలుసుకుందాం మాస్టర్. తమో, రజో, సత్వ గుణాలే త్రిగుణాలు. వేదాలు త్రిగుణాల గురించే ప్రస్తావిస్తున్నాయి. తమో గుణం అంటే తనువుకు సంబంధించిన విషయాలు, రజోగుణం అంటే మనస్సుకు సంబంధించిన విషయాలు, సత్వగుణం అంటే శ్రేయస్సుకు సంబంధించిన సూత్రాలు. త్రిగుణాల వల్ల ఏర్పడేవి కోరికలు. కోరికలను తీర్చుకునేందుకు కావలసిన వస్తువుల కోసం చేసే కర్మకాండ అంతా త్రైగుణ్య విషయాలు. త్రిగుణాలను అధిగమించడం అంటే శరీర మనోబుద్ధులను అధిగమించడమే. మనోబుద్ధులను అధిగమించి నిరంతరం నిత్య సత్వ స్వరూపమైన ఆత్మలో స్థితమవడమే నిత్య సత్వస్థుడు, ఆత్మవంతుడు కావడం అంటే. సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు, మానావమానాలు ఇవన్నీ ద్వంద్వాలు. మనిషి జీవితంలో తటస్థపడే సమస్త అనుభవాలు ద్వంద్వాలే. వీటి నుండి బయటపడటమే ద్వంద్వాతీతుడు కావడం అంటే. భౌతిక పరిభాషలో మన దగ్గర లేని వాటిని పొందడాన్ని యోగమని, పొందిన దాన్ని రక్షించుకోవడాన్ని క్షేమమని అంటాం. మనం సాధారణంగా చేసే ప్రతి కర్మ కూడా యోగక్షేమాలకు సంబంధించినదై ఉంటుంది. ఈ యోగక్షేమాల నుండి బయటపడితే కర్మల నుండి బయటికి వచ్చేస్తాం. ఆత్మకు యోగం అంటే అభివృద్ధి ఎక్కడ? ఆత్మకు క్షేమం అంటే శ్రేయస్సు అన్నది ఎక్కడ? శాస్త్రీయమైన వాక్కు
శాస్త్రీయమైన ఆలోచన, శాస్త్రీయమైన కర్మ ఉండాలి. వివేకంతో ఆలోచించాలి, మాట్లాడాలి, జీవించాలి. ఆత్మతత్వంలో స్థిరపడి ఆత్మవంతుడుగా జీవించి ఆత్మజ్ఞానులం కావాలి మాస్టర్. మరి మిత్రులారా, మనం త్రిగుణాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నది మరలా మనం ఎప్పుడు చేసుకునే విషయానికి మళ్ళీ వస్తున్నాం ప్రతిరోజు కూడా. ఏమిటి అంటే, ఈ త్రిగుణాలని కంట్రోల్ చేసుకోవడానికి మనం చేయవలసిన సాధన ధ్యాన సాధన. ఎప్పుడైతే మనం ధ్యాన సాధన నిరంతరంగా చక్కగా మనకి ఏ సమయంలో వీలైతే అప్పుడు చక్కగా ధ్యాన సాధన చేసుకుంటూ, నిరంతర ధ్యాన సాధన అంటే ఎప్పుడు కూడా మన ఎంతో కొంత సమయాన్ని ఏ రోజులో ఎంతో కొంత భాగం మనం కేటాయించుకొని ప్రతినిత్యం కూడా మనం చేస్తూ ఉంటే అప్పుడు మన యొక్క ఆలోచన విధానం మారడమే కాకుండా మనం మరింత ఎరుకుగా మనల్ని మనం గమనించుకోగలుగుతాం మాస్టర్. మరి ధ్యానం అంటే అందరికీ తెలుసు, శ్వాస మీద ధ్యాస. ఓకే మాస్టర్, మరిన్ని మీరు కానీ వయసు గల ప్రాముఖ్యాన్ని గీతలో భగవంతుని వదనార విందం నుండి వెలువడిన మాటలు సార్వకాలిక సత్యాలు. అంటే ఏ కాలానికైనా పనికి వచ్చేవి, ఏ సమయంలోనైనా చెల్లుబాటయ్యేవి. ఒక వ్యక్తికో, ఒక కులానికో, ఒక వర్ణానికో, ఒక జాతికో మాత్రమే పరిమితమై ఉంటే ఇంత ప్రశస్తి గీతకు కలిగేది కాదు. సమదృష్టితో సర్వ జనానికానికి చెప్పిన హిత ప్రబోధమే గీతలో గోచరిస్తుంది. అందుకే అందరూ దాన్ని ఆదరిస్తున్నారు. గీతకు భాష్యం రాస్తూ ఆదిశంకర్లు తదితం గీతా శాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం అని గీతను వర్ణించారు. 4 వేదాల సారాంశాన్ని మనకు సంగ్రహంగా అందించిన గ్రంథరాజం భగవద్గీత. గీతకు గతంలో ఎన్నో వ్యాఖ్యలు వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి, ఇకపై కూడా రాగలవు. ఆ గ్రంథానికి గల వ్యాప్తి అలాంటిది. పరతత్వ స్వరూపాన్ని వర్ణించే తత్వవేత్తల లాగానే వ్యక్తిత్వ వికాసాన్ని గూర్చి ప్రసంగించే ఆధునికులు కూడా గీతా శ్లోకాలను ప్రామాణికంగా పేర్కొంటున్నారు. నా సందేహాలు తీర్చి నన్ను ముందుకు నడిపించింది గీత అని మహాత్మా గాంధీ గారు అన్నారు. శ్రీ మలయాళ స్వామి గారి జీవితం భగవద్గీతకు భాష్యం అన్నారు శ్రీ స్వామి శివానంద. ఇలా నేటి మహాపురుషులు కూడా గీతను తమ ఆత్మోన్నతికి సాధనంగా వినియోగించుకున్నారు. ప్రస్తుతం శ్రీకృష్ణామృతం అను పేరుతో గీతకు డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ఒక సరికొత్త వ్యాఖ్యను అందించడం అత్యంత ముదావహం. ఇది శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారంగా రూపొందింది. బ్రహ్మర్షి తాము ముఖ్యమని భావించిన కొన్ని శ్లోకాలను మాత్రమే ఇందులో వివరణ ఇచ్చారు. శ్రీకృష్ణుని ప్రబోధంలో మాం మయ అని మధ్యలో వచ్చే మాటలను సాధారణంగా వ్యాఖ్యాతలు వ్యక్తిగతంగా శ్రీకృష్ణునికి అన్వయించి వివరిస్తారు. బ్రహ్మర్షి గారు ఆ దారిలో నడవక తాను తనచే అన్న అర్థం చెప్పారు. యో మాం పశ్యతి సర్వత్రా ఇత్యాది శ్లోకాలలో ఇది అన్వయిస్తుంది. ఈ వివరణ అసలైన అద్వైత తత్వానికి అనుగుణంగా ఉంది. ఇక ఇది నేను భగవద్గీత పోస్ట్ చేసి కూడా చాలా 2 సంవత్సరాల వరకు అయ్యింది. ఓకే, మరి ఆ భగవద్గీతలోని జ్ఞానం అంతా కూడా మనకి చక్కగా భగవద్గీత విజ్ఞాన సారం పుస్తకం అనేది మీ అందరి దగ్గరే ఉంటుంది. ఉందండి, అందరి దగ్గరే ఉందండి. భగవద్గీత విజ్ఞాన సారం పుస్తకం ఉందండి. ఆ పుస్తకం చక్కగా చదువుకోండి. ప్లస్ అలాగే ఆడియోస్ కూడా మనకు చాలా వస్తున్నాయి. ఆడియోస్
ఆ బుక్లో అయితే చక్కగా వివరణ ఉంది. తర్వాత ఉత్తర గీత జ్ఞానసారం కూడా మనకి చక్కగా మళ్ళీ వేరే సబ్ బుక్ వచ్చింది, వైట్ కలర్లో ఉంటుంది ఆ బుక్. దీనికి కన్సర్న్డ్గా చక్కగా అది కూడా ఆ బుక్ రావడం జరిగింది. ఆ బుక్ అయితే యుద్ధానంతరం భగవద్గీత బోధించిన తర్వాత పోయిన తర్వాత కూడా కొన్నాళ్ళకి మళ్ళీ మన ఎప్పుడైతే మానవ నైజం మళ్ళీ మనం ఈ కార్యక్రమాల్లో మునిగిపోతామో అప్పుడు మళ్ళీ అర్జునుడు మళ్ళీ కృష్ణుడిని బోధించమని అడిగినప్పుడు మళ్ళీ ఉత్తర గీత ద్వారా ఆ జ్ఞానాన్ని మళ్ళీ గుర్తు చేయడం జరుగుతుంది. దానిలో వచ్చి మనకి ఈ యజ్ఞాల కన్నా కూడా దాన ధర్మాలు, యజ్ఞాలు, ఈ క్రతువులు వీటిలన్నిటికన్నా కూడా ధ్యానమే మనకి కోటి రెట్లు ఎక్కువ అనేది మళ్ళీ ఆ ఉత్తర గీతలో మనకి బోధించడం జరుగుతుంది. ఉత్తర గీత చాలా తక్కువ శ్లోకాలు మనకి పిఎస్ఎస్ ద్వారా వచ్చినాయి, చాలా చిన్న పుస్తకం కానీ చాలా బాగుంది. అది కూడా ఆ బుక్ కూడా చాలా బాగుంది, అది కూడా చదవండి. సో నాకు ఏదైతే అనుభవ జ్ఞానం ఉందో అంతవరకే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు తెలియని జ్ఞానాన్ని మనం బోధించి మనం ఎప్పుడు కూడా నాకు ఇది తెలుసు అని చెప్పే కన్నా నాకు ఇదే తెలుసు అని చెప్పుకోవడంలో చాలా హాయిగా ఉంటుంది. నేనైతే మాత్రం మామూలుగా పత్రిసారి బుక్స్ అయితే మాత్రం అన్ని ధ్యానానికి సంబంధించినవి, అలాగే మామూలుగా సార్ ఏవైతే చిన్న చిన్న బుక్స్ ఉన్నాయో అవన్నీ అయితే మాత్రం చదువుకుంటాను నేను. ఎందుకంటే మనం ఎప్పుడైతే మళ్ళీ మన డ్యూటీస్లో పడి మనం మర్చిపోతూ ఉంటామో మళ్ళీ ఎప్పటికప్పుడు మనం రివైజ్ చేసుకుంటూ ఉన్నాం. అలాగే భిన్నంగా ఆలోచించు సార్ బుక్స్ కానీ ఏదైతే బుక్స్ ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు మనం రివైజ్ చేసుకుంటూ ఉంటే మనం మళ్ళీ ముందుకు పడిపోతూ ఉంటే మళ్ళీ లెగుస్తూ ఉంటాం. అవి ఎప్పటికప్పుడు మనం అవేర్గా ఉండటం, ధ్యానం చేయడం, గంటలు ధ్యానం చేసినా చేయకపోయినా మినిమం పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట చేసుకోగలిగితే, లేదు 2 కలిపి ఒక్కసారి 2 గంటలుగా చేసుకున్నా. పుస్తకాలు చదవడం మాత్రం చాలా ముఖ్యం. పుస్తకాలు చదివితే మాత్రం ముందు మనం చాలా హీలింగ్ అనేది జరుగుద్దండి. బుక్స్ చదివి మనం గనక నైట్ టైం బుక్స్ గనక చదివి అలా పడుకుంటే ఎంత హీలింగ్ జరుగుద్ది అంటే మనకు తెలియని విజ్ఞానమయ కోశం చాలా క్లీన్ అవుద్ది. మనకున్న 7 కోశాలలో విజ్ఞానమయ కోశం ఒకటి. ఆ విజ్ఞానమయ కోశం ఎప్పుడైతే మనకు క్లీన్గా లేదో అప్పుడు మనకి ఏదో ఒకటి రోగాల రూపంలో మనకి వస్తూ ఉంటాయి. మనకి ఈ సజ్జన సాంగత్యం ఎంత ముఖ్యమో స్వాధ్యాయం కూడా అంతే ముఖ్యం. స్వాధ్యాయం అంటే అందరం పుస్తకాలు చదవడం అనుకుంటాం. పుస్తకం చదవడం అనేది చాలా ముఖ్యం. ఆ మాస్టర్స్ యొక్క ఎనర్జీ మనతో ఉంటుంది. ఆ ఎనర్జీ మనకి తెలియని జ్ఞానం లోపలికి ఎప్పుడైతే వెళ్తుందో ఆ జ్ఞానం ద్వారా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో దానికి సంబంధించిన కర్మలన్నీ కూడా మన లోపల దగ్ధమైపోతూ ఉంటాయి, తెలియకుండానే తగ్గిపోతూ ఉంటుంది. మన లోపల చాలా మార్పు వస్తుంది. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు. ఒకవేళ మనం చేయాల్సి వచ్చినా కూడా చెయ్యొద్దు అనేది మన ఇన్నర్ చెప్తూ ఉంటుంది. మన ఇన్నర్ ఏది చెప్తే అది ఫాలో అయితే అసలు ఎటువంటి ఇబ్బందులు మనకు కలగవు. అలాగా స్వాధ్యాయం చేయడం మూలంగా స్వ అధ్యయనం జరుగుతుంది. స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదువుతాం. పుస్తకాలు చదివితే ఆ జ్ఞానం అంతా కూడా మనకి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం లోపలికి వెళ్ళిందో స్వ అధ్యయనం జరుగుతుంది. స్వ అంటే మనల్ని మనం అధ్యయనం చేసుకోవడం ప్రారంభం చేస్తాం. స్వాధ్యాయము స్వాధ్యయనానికి దారి తీస్తుంది. స్వాధ్యయనం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనలో మంచి మార్పు అనేది జరుగుతుంది. అది ఎంత బాగా మారారు, ఎంత బాగా క్లాస్ చెప్పారు, ఎంత బాగా మనం ఎంతమందికి ఎక్కువ పరిచయం అయ్యాం, ఎంత సేవ చేసాం అనే దానికన్నా మనం ఎంత మారామనేది మనకు ముఖ్యం. మనం ఒక్కళ్ళు మారితే మన కుటుంబం మారుతుంది, మన కుటుంబం మారితే మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మారుతాయి. సో మనం మార్చుకున్నది చిన్న విషయమైనా సరే, చాలా చిన్న విషయమైనా సరే మనల్ని ముందు మనం మార్చుకోవాలి. నాకు తెలిసింది అది. అలాగే అల్లా బక్షు గారు ఇక్కడ వచ్చి క్లాస్ చెప్పారండి. అల్లా బక్షు గారి క్లాస్కి మొన్న వెళ్ళడం జరిగింది. సారు మేము తిరిగి వచ్చేటప్పుడు మా కారులోనే వచ్చారు. చక్కగా క్లాస్ చెప్పారు. క్లాస్ చెప్పి ఆయన కూడా ఒకటే, ఎప్పుడైనా సరే ఎక్కడో దీపం పెట్టడం కాదు, మన లోపల మనం దీపం పెట్టుకోవాలి. మన ఎనర్జీని మనం కాపాడుకోవాలి. మనం ధ్యానం చేస్తాం, గంటే ధ్యానం చేస్తాం, అద్భుతమైన ఎనర్జీని పొందుతాం. మనం పనికిరాని విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ఆ ఎనర్జీ అంతా అటే పోతుంది. కాబట్టి మన లోపలే మనం పిరమిడ్స్ ఏర్పరచుకోవాలి.
శక్తివంతమైన ఆ పిరమిడ్లు మన లోపలే మనం నిలబెట్టుకోవాలి. ఆ పిరమిడ్ అనేది మన లోపల మనం ఆ శక్తి క్షేత్రాలను కనుక మనం లోపల మనం ఉంచుకోగలిగితే మనం అసలు బయటికి పోవాల్సిన అవసరం లేదు. మన లోపలికే మనం వెళ్ళి ధ్యానం ఎక్కడ కూర్చున్నా ధ్యానం కుదురుతుంది. అది 2 minutes ధ్యానం చేసినా కూడా మన లోపలికి మనం ఎంత క్లీన్గా వెళ్తే అంత అద్భుతంగా మనం అంత ఎరుకతో జీవిస్తాం. అప్పుడు మనం ఎరుకతో కనుక ఉన్నామనుకోండి, ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ఆలోచనతో ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ ఉంటే అప్పుడు పుస్తకాలు కూడా అవసరం ఉండదు, స్వాధ్యయనమే సరిపోతుంది. మనల్ని మనం ఎప్పుడు అధ్యయనం చేసుకుంటూ మనల్ని మనం ఎప్పుడు ముందుకు నడిపించుకుంటూ ఉంటూ గనక అప్పుడు గంటలు ధ్యానం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటే మనల్ని మనం గమనించుకుంటా ప్రతి పనిని మనల్ని మనం గమనించుకుంటూ సరి చేసుకుంటూ ఉంటే మనకి అప్పుడు పుస్తకాల అవసరం కూడా ఉండదు. మనమే పెద్ద పుస్తకం అవుతాం. అప్పుడు మనమే పెద్ద పుస్తకం, మనల్ని మనం చదువుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నేనైతే ఎక్కువ పుస్తకాలు చదివానా, ఎన్ని క్లాసులకు వెళ్ళాము, ఎన్ని కన్నా ఫస్ట్లో నేను అన్నింటికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం నేర్చుకోవడం అన్నీ ఉన్నాం. ఎప్పుడైతే కొన్ని మంచి బుక్స్ ద్వారా ఉన్నామో మనల్ని మనం మార్చుకోనంత కాలం మనం ఎంత దూరం పరిగెత్తినా సరే మళ్ళీ వెళ్తాం. మళ్ళీ అదే మైండ్తో ఉంటే ఏ మార్పు ఉండదు. మనల్ని మనం ఒక్క పాయింట్ మనం మార్చుకోగలిగినా దాన్ని ఒక్కొక్క పాయింట్ సాధన చేస్తే మనం చాలా ఉద్ధరింపబడతాం. మనల్ని మనం ఉద్ధరించుకోవడం అంటే అంతే. మన దీపాన్ని మనం వెలిగించుకోవాలి. ఎప్పుడైతే మన లోపల మన జ్యోతిని మనం వెలిగించుకుంటామో చాలా హాయిగా ఆనందంగా దుఃఖం లేకుండా మాత్రం ఉంటాం. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా ఏమన్నా మాట్లాడతారా, అడుగుతారా? ఓకే మాస్టర్. ఓకే అండి, మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాము. గొప్పతనం ఏంటంటే ఇంత బయట శబ్దాల్లో కూడా మేడం గారు అద్భుతంగా కాన్సన్ట్రేషన్ పోగొట్టుకోకుండా మనకి వారి దగ్గర నుండి ఉన్న జ్ఞానాన్ని అంతా చక్కగా అందించారు. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. మేడం చాలా బాగా చెప్పారు క్లాస్ మొత్తం. అసలు మన జీవితంలో ధ్యానం చేసే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ అన్నీ అనుకూలంగా ఉంటాయి మన ధ్యానం చేసే వాళ్ళందరికీ. అది మేడం బాగా చెప్పారు. నెక్స్ట్ భగవద్గీత గురించి చాలా వివరణ ఇచ్చారు. భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం చదవడమే కాదు, దాని గురించి తెలుసుకొని జీవితంలో ఆచరించడం అనేది చాలా బాగా చెప్పారు మేడము భగవద్గీత గురించి. ఇంకా మనలో ఉన్న 3 గుణాలు, రజోగుణం, తమోగుణం, సాత్విక గుణం గురించి కూడా చెప్పారు. 3 గుణాలు ఉండాలి, ఏ టైంలో ఏ గుణం ఉండాలో అలా ఉండాలి అని చెప్పి బాగా చెప్పారు మేడం. అయితే నాకు చాలా నచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు మేడం. ఓకే అండి, చెప్పండి. ఒక చిన్న విషయం అండి, మన సార్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి కళ సాకారం చెయ్యాలి అంటే అందరికీ ధ్యానం అందాలి, అందరికీ జ్ఞానం అందాలి. ఇదివరకు సార్ అంటే అన్ని చోట్లకి తిరిగారు. ఎంతోమంది మాస్టర్స్ని ఆయన అలసిపోకుండా ఎంతోమంది మాస్టర్స్ని తీర్చిదిద్దారు. ఆయన అన్ని జ్యోతుల్ని వెలిగించారు. ఆ జ్యోతులు ఎంతోమందిని వెలిగిస్తాయని. మరి ఆయన అనుకున్న పెద్ద అది కళ నిజం అవ్వాలి అంటే అహింసాయుత, అలాగే ధ్యాన జ్ఞాన అహింసాయుత శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు కావాలని. మరి మనం ఎంత వర్క్ చేసినా కూడా మనం కొన్ని గ్రూప్స్ వరకు మాత్రం వెళ్ళి చేయగలుగుతున్నాం. మరి పిఎంసి ద్వారా ఎంతో వర్క్ జరుగుతోంది, పిఎంసి ద్వారా. సో ఆ ఛానల్ ద్వారా ఎంతో వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ ఛానల్ని కూడా మనందరం విస్తరింపజేస్తే ఆయన కళ, ఆయన లక్ష్యం, మనం కూడా మన వంతు సహాయాన్ని చేయగలుగుతాం. సహాయం కాదు, మన బాధ్యత, అది మన ధర్మం. అది మరి పిఎంసి ఛానల్ కొరకు
మనం ఏం చేయగలుగుతాం? తన్ మన్ ధన్, ఏ ద్వారా అయినా సరే మన మనసు ద్వారా అద్భుతంగా ఈ ఛానల్ ఎదగాలి, అందరికీ ధ్యానం అందాలి అని కోరుకోవచ్చు. మనం దానికోసం ధ్యానం చేయొచ్చు. అలాగే ధనం ద్వారా మనం ఏదైతే ఛానల్కి ఇవ్వగలుగుతామో కొద్ది మనం ఒక ఫ్రూట్స్ కొనుక్కుంటే 200 అవుతాయి. చిరుతిండి తింటే 100 రూపాయలు లేనిదే రావట్లేదు. అలాంటిది మినిమం 200 నెలకి పే చేసే వాళ్ళైనా, లేదా తమ వంతు ఎంతైనా ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే, పిఎంసికి గనక ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక చెప్తే వాళ్ళకి ఒక లింక్ పంపించడం జరిగిద్ది. ఆ లింక్ ద్వారా ఎవరి అకౌంట్ నుంచి వాళ్ళు డైరెక్ట్గా పిఎంసి ట్రస్ట్కి, మధ్యలో మనుషుల ద్వారా కాకుండా అలా పిఎంసి ట్రస్ట్కి వెళ్ళేందుకు ఒక లింక్ పంపిస్తారు ఈసీఎస్ ద్వారా. ఎవరైనా చక్కగా కట్టాలి, మన వంతు సంవత్సరానికి 500, 1000 ఎంతో కొంత మనకి నచ్చినట్టు మినిమం 200 నుంచి ఎంతైనా మనం ఇవ్వచ్చు. అలా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇస్తే మన పిఎంసి ద్వారా మరింతగా ఈ జ్ఞానం అందరికీ అందుద్ది, ఈ ధ్యానం అందరికీ అందుద్ది. అలా మరి నేను పిఎంసి అంబాసిడర్గా కూడా వర్క్ చేస్తున్నాను. నేను అంటే ఈ సంవత్సరానికి ఒక 50,000 మనం మరి అక్కడ ఎంతోమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. మరి ఇది ఏమీ ప్రైవేట్ ఛానల్ కాదు, ఫ్రీ ఛానల్గా కూడా వర్క్ చేస్తుంది. మనమంతా మనం సహాయం ఏదైతే మనం చేయాలనుకున్నామో అది గనక మీరు చేయడానికి ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నారో అది రాము గారికి తెలియపరచండి. చెప్పాం కదా, మనం మినిమం 200 నుంచి మనం ఎంతైనా ఇవ్వచ్చు. దానికి లింక్ పంపించమంటే రాము గారికి నేను పంపిస్తాను. ఆ లింక్ ద్వారా మీరు పే చేస్తే అది నాకు కొంచెం తెలియపరిస్తే నేను ఆయనకి లింక్ పంపించమని చెప్పడం జరుగుద్ది. దాని ద్వారా సార్ యొక్క ఏదైతే లక్ష్యం ఉందో దానిలో మనం కూడా భాగస్వామిలో. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.